ఫస్ట్ టైం నేను గివ్ అవేలో 49 రూపీస్కే నా బైక్ ఇస్తున్నా, అపాచీ బైక్. అందరికీ తెలుసు, ఆల్రెడీ పేమెంట్స్ కూడా చేస్తున్నారు, ఆన్లైన్ త్రూ చాలా మంది చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో చేస్తున్నారు. చేసి నా నెంబర్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నారు. నేను వాళ్ళకి మళ్ళీ టోకెన్ రాసి పంపిస్తున్నా. ఇక్కడి వరకు ఓకే. ఇందులో కొందరు చిచ్చరగాళ్ళు చిల్లరగాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా భయ్య, రాంగ్ పేమెంట్ చేయడము, ఫ్రాడ్ పేమెంట్ చేయడము, అది డమ్మీ యూపీఐ స్క్రీన్ షాట్ పెట్టడము, నీకు ఆల్రెడీ పేమెంట్ చేసినా అని చెప్పి ఎక్కడో డమ్మీలు ఎక్కడి నుంచి వస్తానే ఈ తెలివితేటలు కానీ ఇందులో కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. అరే ఓ చిల్లర నా కొడుకులారా, నేను మీకు ఇచ్చేదే 49 రూపీస్కి, ఆ 49 రూపీస్లో కూడా మీరు ఫ్రాడ్ చేయాలనా? మీరు ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకోటి ఫ్రాడ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు జెన్యున్గా ఉంటే ఎవ్వడు మీ జోలికి రాడు. వాళ్ళు చేసిన స్క్రీన్ షాట్స్ నేను ఫోన్ పే హిస్టరీలో చూసుకుంటే లేవు, వేరే ఎన్ని యూపీఐలో ఎందులో చూసుకున్నా లేవు. వాళ్ళని మళ్ళీ అడిగితే రిప్లై లేదు. ఇందులో కూడా డమ్మీలేనా? ఇంత కకృతిలో ఉన్నారేంద్రా? నేను చేసేదే, నేను ఇచ్చేదే 50 రూపాయల బైక్, ఎవ్వడు ఇయ్యలేదు, నేను ఇస్తున్నా. ఇప్పటికీ నలుగురు పంపిళ్ళు డమ్మీ స్క్రీన్ షాట్లు. నేను లిస్టులు చూసుకుంటే ఒక్కటి లేదు, వాళ్ళని అడిగితే రిప్లై లేదు. ఉన్నాక అడిగి జర మంచిగా ఉండుండ్రా నాయన, ఏంద్రా ఈ చిల్లర పనులు? 49 రూపాయలకు కూడా కకృతి పడకుండా.